ఆయన దాఖలు ఏసీబీ కేసు దాఖలైన తర్వాత ఆయన దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్, హైకోర్టు ముందు దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్ అనేది కాంప్రిహెన్సివ్ గా డిస్మిస్ చేయబడ్డది. అంటే దాంట్లో ఆయనకున్న మధ్యంతర ఉత్తర్వు, మధ్యంతర ప్రొటెక్షన్ ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆఫ్ నాట్ టు అరెస్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో చెల్లుబాటు అయిపోయింది. తక్షణం ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసుకునే అధికారం, అవకాశం హైకోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ కేబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ ఫోర్త్ విత్ అంతే కదా. ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా. ఇక్కడ దాఖలయ్యేది 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ మినిస్టర్ గా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ in the form of affidavit before the honorable Supreme Court. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ. అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్లీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది. కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్ గెట్స్ క్యాన్సల్. కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్ లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశాలు లేవు. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు ఏసీబీ నష్టం జరిగిపోయింది. ఇక్కడ రాష్ట్ర ఖజానాకు, బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద కేబినెట్ మినిస్టర్, he directed the IAS officer to disburse 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్ కి. కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆశనిపాతంగా మారింది. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్. నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్ కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత, వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్లు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక కేబినెట్ మినిస్టర్, ఆయన కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ కేబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్, ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ కస్టడీ ఆఫ్ కేటీఆర్. అవసరం లేదు.
అక్యూజ్డ్ పారిపోతుంటే చూస్తారా? అంటే రేపు వచ్చి మళ్ళీ ఎవరైనా పిటిషన్ ఈడీ కూడా హాజరు కావాల్సిందే. ఇది తప్పించుకొని తిరగడానికి అవకాశం లేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది అందులో. 409 కేవలం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష అర్హత ఉన్న సెక్షన్లలో మాత్రమే 41A అడిగే అవకాశం ఉంటది. అంతకంటే ఎక్కువ శిక్ష క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ పీరియడ్ ఉంటే దానికి అర్హతనే లేదు. 41 అడిగే అవకాశమే లేదు. ఇది పర్టికులర్ గా కరప్షనే. క్యాబినెట్ మినిస్టర్ బీయింగ్ ది మినిస్టర్ ఫర్ క్యాబినెట్, he is to protect the interest of the state, he is to protect the interest of the state exchequer. రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి. ఒక బ్యాంకర్ చేస్తే కూడా, ఒక బ్యాంక్ మేనేజర్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ చేస్తే కూడా 409 అప్లికబుల్ అవుతుంది. కోర్టు ఫైండింగ్స్ లో మెయిన్ రీజన్ ఏంటి? ఏ రీజన్ ప్రకారం? అది డీటెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. అది డెఫినెట్ గా ఆశనిపాతమే. అది చేయకుండా ఉండవలసింది. కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్, అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే. అటువంటి వ్యక్తులు లాకునాస్ ఫిలప్ చేసి నేనే చెప్పినా అని చెప్పి పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయారు. ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్ షీట్ లో, ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు, కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దట్స్ మస్ట్ బి ఎ ఫేటల్. ఏసీబీ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తుందో, ఎంత చురుకుగా వ్యవహరిస్తుందో చూడాల్సిందే. ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కానీ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇది వేరే ఎవ్వరు కూడా రాష్ట్ర ఖజానాను ముట్టుకోవాలంటే ఉచ్చబోసుకోవాలా. ఇది చూసిన మొత్తం మీద తెలంగాణ హైకోర్టులో ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కు ఎట్టకేలకు చుక్కెదిరింది. తాను దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కొద్దిసేపటిమే తుది తీర్పు ప్రకటించింది. ఇప్పుడు ఏ క్షణంలోనైనా కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు నాట్ టు అరెస్ట్ ఉంది కాబట్టి కేవలం 41 నోటీస్, అంటే నోటీస్ ఇచ్చి విచారించాలని భావించారు. కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రం యథావిధిగా కొనసాగించని చెప్పింది. కానీ ఎక్కడ కూడా కోర్టు అరెస్ట్ చేయవద్దని చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఆర్డర్ లో కోర్టు కూడా చాలా క్లియర్ గా కేటీఆర్ దాఖలిసిన పిటిషన్ ని కొట్టివేసింది. అదే తరాలో ఏదైతే నాట్ టు అరెస్ట్ పిటిషన్ డిస్మిస్ అయిందో అప్పుడే ఈ యొక్క నాట్ టు అరెస్ట్ కూడా కొట్టివేయబడింది. సుమిత్ర, అంటే ఇంతకు ముందు మనం లాయర్ మాటల్లో కూడా విన్నాం, ఏదైతే మాట్లాడారో దాన్ని కూడా ఫ్యూచర్ లో వాడే అవకాశం ఉంది. అంటే తను మాట్లాడాడు, కేటీఆర్ఏ ఒక దగ్గర ఒక వాదన వినిపించడం, మరో దగ్గర, అంటే ఇలాంటి ఏసీబీ కేసెస్ లో ఉన్నప్పుడు కూడా అలాంటి మాట్లాడడం జరిగింది కాబట్టి దాన్ని కూడా రేపు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎక్కడ కాంట్రడిక్షన్ అయ్యాయి? ఇద్దరు కూడా చాలా సీనియర్ కౌన్సిల్ లో సుప్రీంకోర్టులో ఎంతో పేరు ప్రఖ్యాత అలాంటి న్యాయవాదులు ఎంగేజ్ చేస్తున్నాడు కేటీఆర్ కేసులో. అనేక వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13(1), 13(2), ఐపీసీ 409, 120 ఈ 4 సెక్షన్లు అనేది కేటీఆర్ కి ఎక్కడ కూడా వర్తించదు. అగ్రిమెంట్ అనేది ప్రభుత్వం చేసుకుంది. ఆ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ పాత్ర లేదు, హెచ్ఎండిఏ డబ్బులు చెల్లించింది. కేటీఆర్ కౌంటర్ లో కూడా మనం చూస్తాం అనేక అంశాలు కూడా కేటీఆర్ పొందుపరిచారు. ఎక్కడ కూడా తాను ఈ సంబంధించిన అంశంలో తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదు, అదంతా కూడా అధికారుల పాత్ర, అదంతా కూడా డబ్బుల లావాదేవీలు, ఆర్థికపరమైన అంశాలు చూసుకున్న బాధ్యత అది మొత్తం అధికారులు ఉంటుందని కౌంటర్ లో కేటీఆర్ పొందుపరిచారు. కానీ ఈ గతంలో మాట్లాడినటువంటి మంత్రి కేటీఆర్, మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, ఆ అధికారులకు పాత్ర ఏం లేదు, మొత్తం తానే బాధ్యత తీసుకున్నాను, ఇదంతా కూడా నిబంధనల ప్రకారమే జరిగిందంటూ కూడా మరోవైపు కేటీఆర్ తరఫు న్యాయవాది, కేటీఆర్ కౌంటర్ లో కావచ్చు తన న్యాయవాదులు కూడా అదే అంశాలను కూడా కోర్టు ప్రస్తావించారు. కానీ ఇక్కడ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చాలా బలంగా వినిపించాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్బీఐ అప్రూవల్ లేకుండా డబుల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు జరపాలి. అది ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయలేదు, ఎన్నికల కమిషన్ అనుమతి కోరలేదు, మరోవైపు గవర్నర్ అనుమతి కోరలేదు. గవర్నర్ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, మరోవైపు ఫైనాన్షియల్ సెక్రటరీ అప్రూవల్ లేకుండా డైరెక్ట్ గా ఏకపక్షంగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్నాడు అనేది
ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ చేస్తున్నటువంటి వాదన. ఈ వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు, అంటే ప్రభుత్వ వాదనతో ఏకీభవించినటువంటి హైకోర్టు అంటే ప్రభుత్వ వాదనతో ఏకీపించిన హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక గతంలో నాట్ టు అరెస్ట్ అంటే తీర్పు ప్రకటించేంత వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని గతంలో చెప్పినటువంటి కోర్టు ఈ రోజు పిటిషనే కొట్టివేయబడింది. ఈ నేపథ్యంలో తన ఏదైతే గతంలో నాట్ టు అరెస్ట్ కూడా ఆటోమేటిక్ గా కొట్టివేయబడుతుంది. కాబట్టి మనం చూసాం చాలా మంది న్యాయవాదులు వస్తున్నారు, చాలా మంది అడ్వకేట్స్ వస్తున్నారు. అంటే ఏ క్షణంలోనే ఇప్పుడు మనం చూడొచ్చు చాలా మంది ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనే మనం చూస్తున్నాం. హైకోర్టు తీర్పు తర్వాత ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనైనా కేటీఆర్ నివాసానికి వెళ్లి అదుపులో కూడా తీసుకునే అవకాశం ఉంది.